ఇప్పుడు ఇందులోనే ఇంకొక అనుమానం వచ్చింది వాళ్ళకి. ఇది సంపుటీకరణే. ఏమిటి అంటే మహాలక్ష్మి మంత్రాన్ని నారాయణ మంత్రంతో కలిపి కనుక చేసినట్లయితే ఎక్కువ అవుతుంది కదా, ఎక్కువ అవుతుంది. అప్పుడు మీరు సంపుటీకరణం అంటే 2 మంత్రాలు విడివిడిగా చేస్తున్నారు అంతే కదా. అలా చేస్తే ఇబ్బంది ఏముండదు. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసేద ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః. నారాయణ మంత్రము, ఈ మహాలక్ష్మి మంత్రము 2 విడివిడిగా చేస్తూ ఉన్నారు మీరు. విడివిడిగా చేస్తున్నప్పుడు దేనికి అదే కౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ 2 కలిపి మేము చేయొచ్చా అండి? లక్ష్మీనారాయణ మంత్రం విడిగా ఉందర్రా. మీరు అలా 2 కలిపి చేసుకోవాలని కోరుకుంటే లక్ష్మీనారాయణ మంత్రం విడివిడిగా ఉన్నాయి, అవి విడిగా చేసుకోండి. అంతేగాని ఆ మంత్రం ఈ మంత్రం మేము కలిపేసి చేస్తామండి, దానివల్ల మాకు ఫలితం ఎక్కువ వస్తుంది కదా, అలా ఎక్కడ మంత్రశాస్త్రంలో చెప్పలా. దీన్ని ప్రతిరోజు దైనందిన జపంలో ఈ సంపుటీకరణం వాడద్దు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే వాడండి. అయితే స్వర్ణాకర్షణ భైరవం వచ్చేటప్పటికీ దీన్ని సంపుటి చేస్తున్నాం. ఇందా శ్రీ సూక్తంతో సంపుటి చేయమని చెప్పాను. అలాగే మనం ఈ భైరవ స్తోత్రం 30 శ్లోకాలు, దానికి కూడా సంపుటీకరణం చేద్దాము అని చెప్పాను నేను. అలా చేసుకోండి అని. ఇక్కడ సంపుటీకరణం ఏమవుతుందో ఒక్కసారి చూడండి. ఏమవుతుంది సంపుటీకరణం? మధ్యలో భైరవ స్తోత్రం శ్లోకం చెప్తున్నాం, పైనేమో స్వర్ణాకర్షణ భైరవం అని చెప్తున్నాం, కిందేమో హిరణ్యశూలిని మంత్రం చెప్తున్నాం. అంటే ఎట్ ఏ టైం మనం స్వర్ణాకర్షణ భైరవ హిరణ్యశూలిని 2 మంత్రాలు జపం చేస్తున్నాం. ఆ 2 చదవటమే కాదు, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ భైరవ స్తోత్రం దాన్ని కూడా మనం సెపరేట్గా చదువుతున్నాం అందులోనే. కాబట్టి భైరవ స్తోత్రం, స్వర్ణాకర్షణ భైరవం మంత్రం, అలాగే హిరణ్యశూలిని మంత్రాలు విడివిడిగా చదువుతున్నాం, అంతేగాని అవన్నీ కలిపి చదవటల్లా. ఇలా చేసేటైతే 3 విడివిడిగా చేసేటైతే మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు. కానీ ఒకే మంత్రంతో అన్నీ కలిపేసేసి ఒకే మంత్రంగా చేస్తామండి అంటే అలా సంపుటి చేసి చేయొద్దు. కానీ మీకు కావాలి అంటే కొన్ని మంత్రాలు మేము సెపరేట్గా చెప్పడం జరుగుతుంది. మీకు అలా కావాలి అంటే శూలిని దుర్గా ప్రత్యంగర 2 మంత్రాలు కలిపి కావాలండి, ఆ 2 మంత్రాలు కలిపి అది మీకు ఇవ్వడం జరుగుతుంది.